చెప్తాను, అది కూడా చెప్తాను కదా. ఇవాళ నిజంగా యూపీఏ వాళ్ళు తీసుకున్న నిర్ణయం నిజంగా చాలా బాధాకరమైన విషయము. నిజంగా ప్రతి ఒక్క పౌరుడు ఈ దేశంలో మన భారతదేశం మన దేశం అని గుర్తుంచుకోదగిన విషయము. కానీ నేను రాయలసీమ ప్రాంతం, నేను తెలంగాణ ప్రాంతం, నేను కోస్తా ప్రాంతం అని నిజంగా చాలా భారతదేశానికి నిజంగా ఒక సిగ్గుసేటుగా మేము పరిగణిస్తున్నాము. మనలో ఉన్న అవకతవకలను, మనలో ఉన్న వీటన్నిటిని కూడా హైకమాండ్ ఒకే ఒక వ్యక్తి కోసం, రాజకీయ లబ్ధి కోసం, ఒక 17 పార్లమెంట్ సీట్ల కోసం ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్రబన్నారు. అందులో భాగంగా వాళ్ళు నిన్న ఒక నిర్ణయం తీసుకోవడం నిజంగా సీమాంధ్ర సోదరులందరూ కూడా చెప్తున్నాను, దయచేసి మీరు క్షణావిషయం పోకుండా దయచేసి ఆత్మహత్యలు మానుకోండి. దయచేసి మీరు ఎక్కడా కానీ మీరు ఉద్యోగాన్ని బలి కావద్దు, ఉద్యోగానికి లోను కావద్దు అని చెప్పేసి మా సోదరులందరూ కూడా మేము చెప్తున్నాం. ఎందుకంటే మేము గతంలో ఇందాక చాలా మంది చెప్పారు, మేము నిజంగా చాలా రాజధాని మేము ఒకప్పుడే 1956లో ఉమ్మడి మన రాజధాని మద్రాసు మేము ఆ రోజు కోల్పోయిన త్యాగం చేశాం. అదేవిధంగా కర్నూలు రాజధానిగా మళ్ళీ మేము త్యాగం చేసి మళ్ళీ హైదరాబాద్ పెట్టినాం. ఈ ప్రాంతాలు ఒకటి డెవలప్ చేస్తున్న టైంలో మళ్ళీ మమ్మల్ని డైవర్ట్ చేయడం ఎంతవరకు భావ్యమని మిమ్మల్ని అడుగుతున్నాం. మీరు ఒకసారి భౌగోళిక పరిస్థితులు మీరు వరకు గమనిస్తే ఒక మండలం కానీ, ఒక పంచాయతీ కానీ, ఒక నియోజకవర్గం నుంచి పక్కకి వెళితే ఆ నియోజకవర్గ భవిష్యత్తు కానీ, నాయకుల భవిష్యత్తు కానీ, ప్రజల భవిష్యత్తు చాలాగా విషాదకరంగా ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రమే, ఒక సీమాంధ్ర రాష్ట్రమే ఈ స్టేట్ నుంచి డివైడ్ చేయడం వల్ల ఇందాక మాకు రాయలసీమలో అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా నీళ్ళ సమస్య నిజంగా చాలా దారుణంగా ఉన్నది. నీళ్ళ సమస్య, తాగునీరు లేక చాలా వెనుకబడినాం. అటువంటి ప్రాంతాన్ని మీరు ఏం చేయాలనుకున్నారు, ఏం చేయదలుచుకున్నారని చెప్పేసి నేను స్ట్రైట్ గా మేము అడుగుతున్నాం. ఇందాక చాలా మంది కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ వాళ్ళు కానీ, అదేవిధంగా రాష్ట్ర మంత్రులు చాలా మందిగా ప్రగల్భాలు పడుతున్నారు. మేము ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకునే పరిస్థితి లేదు, మేము ఎటువంటి పరిస్థితుల్లో స్టేట్ని డివైడ్ చేస్తాం, స్టేట్ అంతా యునైటెడ్ గా ఉండాలా, సమైక్యంగా ఉండాలని పదే మీడియా ముందు చెప్పడము నిజంగా వాళ్ళు కనీసం చిత్తశుద్ధి లేదు అని చెప్పేసి, కనీసం ఆ పార్టీకి నిబద్ధత లేదని చెప్పేసి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఒక నిబద్ధత ఉంటే ఖచ్చితంగా మీ నాయకురాలు ఇచ్చిన ఏదైతే స్టేట్ డివైడ్ చేస్తారో దాన్ని అడ్డుకోండి. ఖచ్చితంగా ఏదైతే ఈ రాజధాని కానీ ఈ సీమాంతంగా డివైడ్ చేస్తున్నారో మీరు ఖచ్చితంగా ఎందుకంటే దాదాపు 176 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి, దాదాపు 25 పార్లమెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి. మీరు అదుపు చేయండి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం, ఈ రాష్ట్ర పౌరులందరూ కాపాడుకుందాం అని చెప్పేసి మీద మేము తెలియస్తున్నాం. మీరు రాజకీయ భవిష్యత్తు కోసము, ఒకరి కోసము, లేదంటే ఈ రోజు ప్రధానమంత్రి రాహుల్ గాంధీ చేయలేకపోతే భవిష్యత్తులో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేడనే ఉద్దేశంతో మీరు ఇప్పుడైనా లాస్ట్ ఎలక్షన్ దగ్గరకు వస్తే మీరు చేస్తున్నారు. 4 సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, పోరాటాల వల్ల, ఉద్యమాల వల్ల ఇవన్నిటికి మనం భయపడి రాష్ట్రాలు ఎడగొడితే నిజంగా ఎన్నెన్నో రాష్ట్రాలకు ప్రత్యేక రాష్ట్రాలను ఉద్యమిస్తానని చెప్పి పుట్టుకొస్తాయని చెప్పేసి దాని ద్వారా చాలా వరకు హింసాత్మక ప్రాంతాలుగా ఇవన్నీ పుడతాయని చెప్పేసి మేము తెలియజేస్తాం. ఉదాహరణ మనం చూస్తాం, మధ్యప్రదేశ్ కానీ, బీహార్ కానీ ఇట్లా ఈ రోజు పరిస్థితి దాదాపు 6 నెలలకు ఒక ముఖ్యమంత్రి మాట్లాడు, సంవత్సరానికి 3 ముఖ్యమంత్రులు మాట్లాడు. ఎక్కడ పరిపాలన సాగుతుంది, ఎక్కడ ఎదుగుతున్న సామాన్య జీవుడు ఈరోజు ఒక ఇంట్లో ఉండేదానికి ఆస్కారం ఉందా, ఉద్యోగాలు చేస్తున్న ఆస్కారం ఉందా? ఇదంతా భారతదేశం. ఎంతో బ్రిటిష్ వాళ్ళు కూడా చెప్పారు, భారతదేశం ఒకటే మంచి దేశం, మంచిది అని చెప్పేసి. ఈ రోజు మీరు రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి మీరు పూనుకున్నారు. దయచేసి ఇప్పటికన్నా మీరు ఇచ్చిన మీరు పక్కన పెట్టండి. లేదా ఏదైతే మీరు 10 సంవత్సరాలు అన్నారు, 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని యునైటెడ్ ఏంటి, మీరు మాకు ఎక్కడ క్యాపిటల్ సిటీ ఉందో, ఎక్కడ మాకు సోర్స్ ఏది ఉందో, ఏ విధంగా రాయలసీమ ఆదుకుంటారో, అదేవిధంగా ఉత్తరాంధ్రను ఏ విధంగా ఆదుకుంటారు, వెనుకబడిన ప్రాంతాలు డెవలప్ చేయాలని మీరు అష్యూరెన్స్ ఇవ్వండి. లేదా ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టేసి ఒక పార్టీ నుంచి కొంతమందిని తీసుకొచ్చి ఇవి డిమాండ్స్ ఏ విధంగా చేస్తారో మీరు ఆలోచించని చెప్పేసి మీ ద్వారా మేము తెలియదు.